నో వర్డ్స్. బేసిక్గా కంగువా దెబ్బ కంగు తిన్నాం మేమిద్దరం, అందుకే ఇలా ఉందాం. డిసప్పాయింట్ అంటే పెద్దగా యాక్చువల్గా స్టోరీ అంత ఏం లేదు, మేజర్గా సినిమా అంత ఎంగేజింగ్గా లేదు. సూర్య ఇస్ బాగా చేశారు. పెద్ద సినిమాలో అంత స్టోరీ లేదు, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సూర్య గారు చేయకుండా ఉండాల్సి. ఫైట్ సీన్స్ ఉన్నాయి మొత్తం, కానీ అవి కూడా అంత ఏం లేవు పెద్దగా. అది రివీల్ చేయకండి బయటికి, ఇట్స్ లైక్ సస్పెన్స్ లా పెట్టారు కదా. యా అంతే. టూ క్యారెక్టర్ బాగానే ఉన్నాయి, కానీ వాటికే పెద్దగా స్టోరీ లేదు, జస్ట్ అట్లా ఏదో తీసారు ఇంకా అంతే. బీజిఎం బాగుంది. చెవులు పేలిపోయాయండి. అదే చెప్పాం కదా, ఇంకా కంగు దెబ్బకి కంగు తిన్నాం మేము ఇంకా. యా బాగుంది. 2 out of 5. చాలా అంటే చాలా బాగుందండి. ఆ మూవీ కోసం నైట్ అంతా పడుకోకుండా నేను తొందరగా లేచి వచ్చాను. ఎట్లా అంటే సినిమా ఓవరాల్గా ఎట్లా ఉంది? యాక్చువల్లీ ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టు తీశారు మూవీ. అయితే నార్మల్ మూవీస్ అంటే ఎట్లా నార్మల్గానే తీసుకుంటారు, ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. సో నాకైతే మూవీ చాలా బాగుంది. మెయిన్ ఫైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నార్మల్ మూవీస్లో తుపాకీలు అవి ఉంటాయి, కానీ దీంట్లో ఎలిఫెంట్ అది పీస్ యూజ్ చేశారు. దట్ వాజ్ సూపర్. థ్యాంక్ యూ. మ్యూజిక్ బాగుందండి, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సూర్య మూవీకి అసలు పేరు పెట్టేది ఉండదు, రేటింగ్ అనే పేరే తీయొద్దు మీరు. సూర్య సూపర్ స్టార్ అబ్బా. మూవీ ఓకే అండి, కొంచెం స్లోగానే ఉంది మూవీ. స్టోరీ స్లోగా మూవ్ అవుతుంది. స్టోరీ చిన్నది, మూవీ పెద్దగా ఉంది, కానీ డైరెక్షన్ బాగుంది, సూర్య గారి యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. స్టోరీ చెప్పాలంటే రెగ్యులర్గా ఉంది, కానీ చూపించిన డైరెక్షన్ డిఫరెంట్గా ఉంది. అండ్ సూర్య గారి యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. సూర్య గారిని ఇంకొక డిఫరెంట్ వ్యూలో చూస్తామన్నమాట, అది బాగుంది. అవునవును, పార్ట్ 2 కొంచెం చేంజెస్ చేస్తే వర్కౌట్ అయింది, లేకపోతే బోరింగ్గానే ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్ సూర్య. అది సూర్య గారు తమ్ముడు కార్తీక్ గారు వచ్చారనమాట, అది చాలా బాగుంది. అన్ని వర్కౌట్ అయినాయి, అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. డిఎస్పి గారు జస్ట్ ఆసమ్. ప్రతి సెకండ్ ఆయన ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మూవీలో వచ్చే సిచ్యువేషన్ తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు, అది చాలా బాగుంది. మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్ నెంబర్ 1. స్టోరీ వైజ్ లాగింగ్గా ఉంది అంతే. థ్యాంక్ యూ. మూవీ అయితే సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా అసలు మాటల్లో చెప్పలేను. సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చాలా మూవీస్లో చూశాను, ఇందులో మాత్రం చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ సూపర్, అసలు మాటల్లో చెప్పలేము. ఐ లవ్ సూర్య. ఆల్మోస్ట్ సెకండ్ ఉంది కదా, మళ్ళీ స్లో కాదు, కొత్తగా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఎంట్రీ సూపర్. ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఏంటి అని చెప్పి పార్ట్ 2 కూడా వదిలేరు, చాలా బాగా అనిపించింది. 100కి 100. చాలా మంది అయితే మరి బాగాలేదు, చాలా స్లో ఉంది అంటున్నారు. స్లో కాదు, అది బాగుంది, నాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఏదన్నా ఎందుకంటే ఇంట్లో పిల్లలు 3 రోజులు నుంచి ఇరక్కొట్టేది నన్ను. మరి మనశ్శాంతి కోసం లుంగి కట్టుకుని కళ్ళజోడు కట్టుకుని ఏసీ వాళ్ళు బుక్ చేసి పడుకుందాం అనుకున్నాను. నన్ను కంగు సినిమా లేపేసింది. సూర్యబాయ్ ఎలివేషన్, ఎక్స్ప్రెషన్, ఎమోషన్ మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు థియేటర్లో వచ్చి సినిమా చూడాలి. బీజిఎం బీభత్సం, దేవిశ్రీ ప్రసాద్ దండం పెట్టేళ్ళన్న అక్కడ కాదు, మధ్యలో అన్నిట్లో కాదు, ఒక దిక్కున డల్ అయింది. ఆడ బాధ అనిపించినా సరే అది మనం జీర్ణించుకున్నాం అనమాట. కానీ సినిమా అయితే మామూలుగా లేదు. బాబీ డియోల్ ఎంట్రీ బీభత్సం ఇచ్చి పడే. ఇప్పుడు సెకండ్ హాఫ్ బీభత్సం, లాస్ట్ లో కార్తీ ఎంటర్ అవుతాడు, అక్కడ మామూలుగా ఉండదు భయ్య. ఇంకా సెకండ్ పార్ట్ అయితే చూడాలని అందరూ వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐపిచ్ ఏం లేదు, అన్ని ఐపిచ్లే. ఇంకా బాగా నచ్చిందంటే హీరోయిన్ బాగుంటది భయ్య, చాలా బాగా చూపిస్తుంది. ఎక్స్ప్రెషన్లు అన్ని కూడా మంచిది. అలాగే అంతేకాకుండా ఏదైతే సూర్యని ఆ రన్ చేసే విధానం ఉందో అది కూడా మంచిగా బాగా నచ్చింది అనమాట. బాబీ డియోల్ మామూలుగా లేదు, జిమ్ బాడీ ఎలా అంటాడు అనమాట. కార్తీ లాస్ట్ లో ఎంటర్
ఎంటర్ అయ్యి వెళ్ళి ఎలా అది కూడా బాగా బీభత్సం అయిపోయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, బీజీవి బాగుంది, కానీ స్టోరీ పరంగా నాట్ దట్ గ్రేట్. నాట్ అవుట్డేటెడ్, డిఫరెంట్ స్టోరీయే, కంటెంట్ డిఫరెంట్ ఉంది, కానీ ఎక్స్పెక్టెడ్ కాలేదు. సూర్య ప్రొఫైల్ కి సెట్ కాలేదు. నాట్ బాహుబలి అండ్ కేజీఎఫ్ రేంజ్, అంత రేంజ్ లేదు. విజువల్స్ ఆర్ ఓకే, ట్విస్ట్లు బాగున్నాయి, డిఫరెంట్ గా ట్రై చేశారు. బట్ యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Plus is BGM, visuals are crazy, Surya's thing is crazy. Minus is story. Story am anta great ledu, content ledu. So Surya tappa movie lo chepkodaka ledantunnaru. Surya tappa movie lo anteem ledu, no, nothing. సొసైటీకి అయితే అస్సలు లేదు స్టోరీ. కార్తీ వచ్చినప్పుడే కొంచెం లాస్ట్ లో ట్విస్ట్ బాగుంది, బికాస్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్తీస్ ఎంట్రీ వాజ్ రియలీ గుడ్. మేబీ నెక్స్ట్ పార్ట్ లో కార్తీ అండ్ సూర్యకి మధ్యలో ఫైట్స్ ఉంటాయేమో చూడాలి. మగధీర టైప్ అంటే దట్స్ ఎమోషన్ కదా, ఇక్కడ అంత ఎమోషన్ కనిపించలేదు. మేబీ దిస్ ఇస్ అగైన్ ఫర్ ఎ ఫైట్ అని అనిపించింది. అది పిల్లోడు అమ్మాయి అబ్బాయి అర్థం కాలేదు, బికాస్ ఫేస్ అమ్మాయిలో ఉంది. ఎమోషన్ ఈజ్ ఓకే, ఫైట్స్ ఓకే. సూర్య కోసం అయితే తప్పకుండా రావచ్చు. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్, క్రేజీ ఉంది బీజిఎం అయితే. క్యాన్ వాచ్ ఫర్ సూర్య అండ్ బీజిఎం. ఎస్, థ్యాంక్ యూ. సో యా, ఇట్స్ వెల్ ట్రైడ్, అంటే జస్ట్ ట్రైడ్ ద ఫిల్మ్ అంతే. సూర్య యాక్టింగ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. అది సూర్య యాక్టింగ్ మనం జడ్జ్ చేయాల్సింది ఏం లేదు, కానీ స్టోరీ డైరెక్షన్ యా జస్ట్ ట్రైడ్ ద ఫిల్మ్ అన్నట్టు అనిపించింది అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరహో ఉంది, కానీ ప్లేస్మెంట్స్ అంతే కొంచెం ఆడ్గా ఉంది అంతే. యా, ఆడ్గా ఉంది కొంచెం. యా, కైండ్ ఆఫ్ లెట్స్ హోప్. సూర్య యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. సూర్య ఇస్ అంటే ఇంకా మన తెలుగువాడు అని చెప్పుకోవాలి మనం, అంత చాలా బాగా చేశాడు సూర్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సూర్య స్టోల్ ది షో, వన్ మ్యాన్ షో. తను అసలు బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశాడు సినిమా. తన కోసమైనా సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే కంటెంట్ ఉంది, లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఏంటండి, తన యాక్టింగ్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా హై ఇచ్చింది. సెకండ్ పార్ట్కి మంచి స్టార్టింగ్ అనమాట. క్లైమాక్స్ చాలా బాగుంది. కంగు తినేలాగా ఉంది. ఇండియన్ మూవీలో మన పంచేంద్రియాలని అబ్బరపరిచేలాగా, అద్భుతానికి అవపోసన బట్టి ఆస్వాదించడానికి తెలుగు వారందరికీ ఒక మంచి విజువల్ ట్రీట్ అని చెప్పాలి. అంటే కంటికే కాదు, చూడటానికే కాదు, వినటానికి కానీ, లేకపోతే మనస్సుని కదిలించి ఎమోషన్స్ని పలికించి అది అక్కడే స్టేబుల్గా ఉంచకుండా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అలా పైకి కిందకి తీసుకెళ్ళి ఆడుకున్నారు బాగా డైరెక్టర్ గారు. చాలా బాగుంది. కార్తీక్ గారు యాక్టింగ్ బాగుంది. కంగు హీరో గారు యాక్టింగ్ ఇంకా చెప్పాల్సిన పర్లేదు, నెక్స్ట్ లెవెల్. అది మనందరికి తెలిసిందే. ఓవరాల్ గా సినిమా రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? 10/8.5. బాగుంది, ఓకే, బాగుంది, చాలా బాగుంది. కార్తీ ఎంట్రన్స్ ఇంక చెప్పే పని లేదు, నెక్స్ట్ లెవెల్. కొంచెం ఫ్యాన్స్కి బాగుంటుంది. 6.5. సూపర్ అంటే సూపర్ ఉంది. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం కార్తీ అంటే రివీల్ చేశాడు. సో కార్తీ సస్పెండ్లో వచ్చాడు, చాలా బాగుంది. సినిమా అవుతుంది, చాలా బాగుంది. నాకు ఆల్మోస్ట్ ఏంటంటే నేను చాలా మూవీస్ చూసి వచ్చి రివ్యూ చేయడం అలవాటు నాకు. అండ్ మెయిన్లీ నేను ఇవ్వడం ఎందుకంటే అందరు పబ్లిక్కి కరెక్ట్ మెసేజ్ వెళ్ళాలని. చాలామంది ఓవర్ యాక్షన్ చేసి యావరేజ్ మూవీని ఎక్స్ట్రాడినరీ గింపర్ అనేసి చూడాలి టీవీలో అనుకొని చెప్తారు. బట్ నేను జెన్యూన్ చెప్తాను. ఆఫ్కోర్స్ మనకి ప్రొజెక్ట్ చేసినా లేకపోయినా సరే మూవీ చెప్పాలంటే బాగుంది. మూవీ లవర్స్ నేను ఒకటే సజెషన్ ఏంటంటే మూవీ థియేటర్లో వచ్చి చూడండి, ఓటీటీలో కాదు. ఎందుకంటే ఓటీటీలో అయితే డైలాగ్స్ మిస్ అవుతాయి, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిస్ అవుతుంది. ఓవరాల్ థియేటర్కి వస్తే ఆ ఫీల్ వేరే. అండ్ వన్ మ్యాన్ షో సూర్య మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సూర్య. కానీ ఒక 10-15 minutes ఎండింగ్లో ఆ సూర్యని మరిపించిండు కార్తీక్, అలా తమ్ముడు వచ్చి చాలా బాగా చేసిండు. ఎలా అంటే లాగ్
ఆబ్వియస్లీ ఉంటుంది. మీరు ఆలోచించండి, 2 పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నప్పుడు ల్యాగ్ ఉండకపోతే స్టోరీలా అంత లాంగ్ స్టోరీస్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు? 40 minutes సినిమా బాగుంది, మిగతా అంత లేదు అని అంటారు. స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ పైన బాగుంది, తర్వాత ల్యాగింగ్ ఉంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ల్యాగింగ్ ఉంది, ఎండింగ్ 1 hour చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఎండింగ్ 10 minutes ఎక్స్ట్రాడినరీ. సూర్య గారి ఎంట్రీ ఎట్లా అనిపించింది? సూర్య ఎంట్రీ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి చెప్పాలంటే. 2 ఎంట్రీస్ అనమాట, పాస్ట్ ప్రెసెంట్ రెండిట్లో డిఫరెంట్ రోల్, డిఫరెంట్ ఆయన ప్రొజెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, ఆయన చూపించుకోవడం చాలా బాగుంటుంది. అందులో కార్తిక్ గారి ఎంట్రీ ఎట్లా అనిపించింది? కార్తిక్ అయితే తోపు మూవీకి. అదే చెప్తున్నాం కదా, విక్రమ్ మూవీలో రోలెక్స్ ఎలా ఎంటర్ అవుతాడు, ఆ రోలెక్స్ క్యారెక్టర్ ఎంత టాప్ అయింది, ఈ మూవీలో కార్తిక్ క్యారెక్టర్ అంతే టాప్ అవుతుంది. అండ్ మనకి తెలుసు కార్తిక్ సూర్య ఇద్దరు టాప్ యాక్టర్స్, ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. సో సెకండ్ మూవీ ఇంకా బాగా నడుస్తుంది, ఇద్దరి మధ్యలో రైవలరీ ఉంటుంది, బ్రదర్స్ మధ్యలో చాలా బాగా చూడొచ్చు మూవీలో. అవుట్ ఆఫ్ 5 4. కంగువ సినిమా చూసినా కాక ప్రొడ్యూసర్కి ఒకటే చెప్తున్నా, చల్లని కండు మంచిగా తడిపేసుకొని నెత్తిన కప్పేసుకొని హాయిగా నిద్రపో ప్రశాంతంగా. అంత బాగుంది సినిమా, టెన్షన్ లేకుండా. నువ్వు ఏసీలో పెట్టుకోవాలి అవసరం లేదు, బీపీ లేకపోతేమో సినిమా ఎలా ఉందో అని టెన్షన్ పడకు. చల్లని కండు అని నెత్తిన కప్పుకొని నిద్రపో. కంగువ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. నీవు ఇచ్చిన డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టారు కానీ నీకు ఖచ్చితంగా డబుల్ వచ్చేస్తాయి. మస్త్ అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించేస్తుంది, ఎమోషనల్గా. సెకండ్ హాఫ్లో కనెక్ట్ అవుతుంది, ఒక కుర్రాడి పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం త్రూ అవుట్ సూపర్గా అనిపించేస్తుంది. నిజంగా ఆ పౌరుడు ప్రతి మాట్లాడే పాటలో ఒకసారి ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం అనమాట. అలాగే డిఎస్పీ మ్యూజిక్ కానీ ఆయన పాటలు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుండట్లేవంటే అది అడవి జాతికి సంబంధించింది కాబట్టి ఆ పాటలు అప్పుడు మాత్రమే ఎమోషన్ గురి అవుతాము. మంచి హైప్ని ఇస్తుంది, సీట్లలో కూర్చోవాలా నిలబడాలా అనే సన్నివేశం వస్తూ ఉంటాయి అనమాట. ఆ పాటలు ఉంటుంటే గూస్బంప్స్ అంటాం, ఆ టైప్లో అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. బీజియం అయితే సినిమాకి హైలైట్. I can say, I mean, Surya's big fan, but this is not what I expect out of Surya. చాలా నెగిటివ్ టాక్ వస్తుంది, సినిమా బాగాలేదని చెప్పేసి. మీరేమంటారు? నెగటివ్ అంటే వైలెన్స్ ఎక్కువ ఉంది. The movie is full of violence. Could have been little subtle. అంటే నో ఎమోషన్, స్టోరీ బ్యాక్గ్రౌండ్ ప్లాట్ అంత ఏం స్ట్రాంగ్ లేదు. ఓన్లీ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సూర్యాస్ పర్ఫార్మెన్స్. హీ ఈస్ రూలింగ్ ద స్క్రీన్. కార్తీ ఈస్ ద సర్ప్రైజ్. ఇంతకుముందు ఇట్లాంటి క్యారెక్టర్ ఎప్పుడు సూర్య చేయలేదు, ప్లస్ కార్తిక్ కూడా చేయలేడు కదా. అందుకే రియల్లీ ఐ ఎంజాయ్డ్ ద మూవీ. ఐ హోప్ చాలా వండర్ఫుల్గా సెట్ అయిందండి. ఇంతకుముందు మన ప్రభాస్ చేసింది ఎంతనైతే డిఫరెంట్గా ఉందో ఇది కూడా అంతే డిఫరెంట్గా ఉంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా చేశారండి ఫైట్స్ అవన్నీ. కంగువ చూసి వస్తున్నానా, అసలు నేను సూర్య గారి దగ్గర నుంచి ఇట్లాంటి మూవీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ నెగిటివ్ నోట్. ఎందుకంటే మూవీలో మ్యాటర్ ఏం లేకుండే, అసలు ఒక స్టోరీ లేదు, ఒక వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లేదు, ఏం లేదు. ఏదో తీయాలి అన్నట్టుండే డైరెక్టర్ శివ గారు. అంటే ఆయన ఇంతకుముందు ఇట్లాంటి సినిమాలు తీసింది లేదు, మొత్తం మాస్ కమర్షియల్ మూవీస్ తీసి సడన్గా ఒక పీరియాడిక్ డ్రామాని మనకి చూపించడానికి సూర్య గారిని వాడుకున్నట్టుగా అనిపించింది. అంతే తప్ప మూవీలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి స్టోరీని మనకు చూపిద్దామన్నంత సీన్ అయితే నాకు మూవీలో ఎక్కడ కనిపించలే. మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ఒక్క క్లైమాక్స్ ఒకటే, అది కూడా ఆ క్లైమాక్స్లో ఒక 5 minutes పోస్ట్ క్లైమాక్స్ అని అంటా నేను, పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా. అంతకు మించి ఏం లేదు. అది కూడా కార్తీ గారి వల్ల. సినిమాలో కార్తీ గారు కనిపిస్తారు పార్ట్ 2 కోసం. ఆ కార్తీ గారు స్క్రీన్ మీద రాగానే కొంచెం హాయిగా అనిపిస్తుంది. సూర్యకి కార్తీకి ఫేస్ ఆఫ్ నెక్స్ట్ అన్న ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది తప్ప మూవీలో ఇంకేం లేదు. అసలు ఆ పార్ట్ 2 కూడా అనవసరం, కార్తీ గారు కూడా అనవసరంగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది మూవీని. లేదన్నా బాగాలేదు. సూర్య గారికి సూర్య ఏం కాదన్నా, డైరెక్షనే రాడ్ చేశాడు. మన డిఎస్పి ఓకే, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు, సాంగ్స్ వరకు బాగా ఇచ్చాడు, కానీ మిగిలిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా దెబ్బేశాడు మూవీలో. మీరు మూవీ చూసినంతసేపు ఒక లౌడ్ నాయిస్, బీభత్సంగా నాయిస్ ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఏదైనా మిక్సింగ్ ఇష్యూనో ఏదో మరి మనకు అర్థం కాలేదు. మూవీ అయితే రాడ్. విజువల్స్ బాగున్నాయి మూవీలో, డైరెక్షన్ అయితే దెబ్బే.